జగన్ నిరంకుశత్వంపై గొంతెత్తి నేనున్నానంటూ ప్రజలకు భరోసానిస్తూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు 2 ఏళ్లు పూర్తయింది. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సాగిన లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో ప్రభుత్వ మార్పునకు నాంది పలికింది. పాదయాత్రకు నాటి వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించినా అలుపెరగక ముందుకు సాగారు లోకేష్. యువనేత శ్రమను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు అభిమానులు వేడుకలు నిర్వహించారు. యువగళం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమని మంత్రి లోకేష్ తెలిపారు. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకుని ఈ యాత్ర ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయిన వేళ నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు లోకేష్ గుర్తు చేసుకున్నారు. మైక్, వెహికల్ సీజ్ చేయడం, వాలంటీర్లను అరెస్టు చేయడం వరకు అనేక ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికీ తనకు గుర్తున్నాయని, ఇచ్చిన ప్రతి హామీ గుర్తుందని లోకేష్ గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగమైన ప్రతి ఒక్కరికి, తనను ఆదరించిన ప్రజలకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ యాత్ర మొదలై 2 ఏళ్లు పూర్తయిన వేళ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, అశోక్ బాబు, ఫైబర్ గ్రిడ్ చైర్మన్ జీవీ రెడ్డి, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రులు నారాయణ, రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, శాసనసభ మండలి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, పంచుమర్తి అనురాధలు శుభాకాంక్షలు తెలిపారు. జనగళాన్ని యువగళంగా మలిచి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర చీకటి పాలనను తొలగించి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించేందుకు దోహదపడిందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ యువగళం పాదయాత్ర 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన చిత్రకారిణి తేజశ్రీ వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. నవధాన్యాలతో 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో నారా లోకేష్ చిత్రపటాన్ని రూపొందించారు. నారా లోకేష్ యువగళం ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ప్రస్థానం కాబట్టి ఆయన కృషిని, ప్రజలతో మమేకమైన 1000 కిలోమీటర్ల నడిచిన శ్రమను ప్రతిబింబించేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే ఈ చిత్రపటమని తేజశ్రీ అన్నారు.